వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకు అందరికీ నా వందనం. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను. ఎవరికి ఎలాంటి సమస్యలు అంటే దీర్ఘకాలిక సమస్యలు ఎవరికైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. మీకు మీరుగా చేసుకునే రెమెడీస్ చాలా వరకు నేను చెప్తూనే ఉంటాను. అది మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేయండి. దానికి తగువైన మందులు మాత్రమే నా దగ్గర దొరుకుతాయి. ఎందుకంటే కొంతమంది మీరు చేశారు కదండి, మీరు చూపించారు కదండి, దాన్నే పంపించండి అంటే పంపించేదానికి కాదు. ఎందుకంటే మా దగ్గర వేరే మందులుగా దొరుకుతుంటాయి. ఈరోజు కంటి పొరలు, కంటిలో ఎరుపు కావచ్చు, శుక్లాలు కావచ్చు, అంటే కంటి పువ్వులు కావచ్చు, కంటిలో ఎరుపు కావచ్చు. కొంతమందికి ఈ సూదులు గుచ్చినట్టు గుచ్చుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఎక్సెస్ ఆఫ్ ఓవర్ బాడీలో హీట్ ఉంటుంది. ఆ హీట్ అనేది కంటి పొరల్లో మనకి గుచ్చుకున్నట్లు ఉంటుంది. ఆ కంటి పొరలు తీయాలంటే ఏం చేయాలబ్బా, కంటి మంటలు పోవాలంటే ఏం చేయాలబ్బా అంటే చాలామంది కంటిలో సమస్యలు వస్తాను ఏం చేస్తారంటే పరిగెత్తి ఆసుపత్రికి వెళ్ళిపోతాం. ఏదో ఒక డ్రాప్స్ ఇస్తారు, ఒక ఇంజక్షన్స్, మాత్రలు అవి ఇస్తుంటారు, మనం వాడుకుంటూ ఉంటాం. కానీ ఆ సమస్య పరిహారం అవుతుందంటే కొంతమందికి కాదు. ఏదో అప్పుడు పుట్టిండేదైతే ఇమీడియట్లీ తగ్గిపోతుంది. చాలా సంవత్సరాల నుంచి మీకు పెంచుకొని వచ్చారనుకోండి, ఆ ఒక్క సమస్య క్లియర్ కాదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కంటి పొరలుండి లేదా ఎరుపు ఉండి కంటిలో పువ్వులు వచ్చేది కావచ్చు, కంటి పొర వస్తుంది, దానిపైన మన పాముకు పొర ఎలా తిరుగుతుందో తీసేస్తుందో అలాగే పొర వస్తుంది. ఆ పొర పోవాలన్నా కూడా ఏం చేయాలంటే చూడండి, శంకుపుష్పిని మన ఇండ్ల కాడ నాటుకుంటుంటాము, లేదా పొలాల్లో ఉంటుంది, గట్టుపైన అన్ని చెట్ల పైన పాకుతూ ఉంటుంది. దాంట్లో దాన్ని దింటెన చెట్టు అంటారు. దాంట్లో తెలుపు నలుపు అంటే నీలం రంగు పువ్వులు పూసేది. ఇవి రెండు రకాలు ఉంటాయి. మనకు కావాల్సింటే దీంట్లో వచ్చి తెలుపు రంగు పువ్వులు ఒక 4 పువ్వులు తీసుకోండి. కింద ఉన్న తొట్టిని తీసేయండి. తీసేసి అంటే గ్రీన్ ఉండేదాన్ని తీసేసి ఉత్త పువ్వు మాత్రమే దాన్ని మనం సేకరించుకోవాలి. అలా 4 పువ్వులు లేదా 5 పువ్వులు సేకరించుకొని బాగా నలిపేయండి. నలిపేసి ఒక కాటన్ బట్టలో వేసి పిండుకున్నామంటే బాగా దంచేసి పిండండి. పిండినప్పుడు రసం దిగుతుంది. ఒక 2 చుక్కలు 3 చుక్కల రసం దాంట్లోకి ఒక గాజు గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి స్వచ్ఛమైన తేనె, అంటే మీకు బెల్లము పాకం దొరుకుతుంటుంది. ఈ కొట్లో చాలా వరకు అమ్ముతున్నది పెద్ద పెద్ద కంపెనీలు కూడా బెల్లం పాకంతో అమ్మేస్తున్నారు. అలా కాకుండా స్వచ్ఛమైన తేనె మీకు దొరికేదిగా ఉంటే కొమ్మ తేనె కావచ్చు, చిట్టి తేనె కావచ్చు, పెద్ద తేనె కావచ్చు, ఏదైనా కానీ దాంట్లో కొమ్మ తేనె వాడుకుంటే చాలా మంచిది. అలాంటిది తేనె స్వచ్ఛంగా దొరికేదిగా ఉంటే ఈ ఒక 3-4 చుక్కలు ఈ శంకుపుష్పి ఆకు పువ్వులు రసాన్ని మనం పిండుకున్నాం కదా, దాంట్లోకి ఒక 2-3 చుక్కలు తేనె కలపండి. కలిపేసి మనం కంటికి కాటుకు పెట్టినట్టు తెల్లవారి సాయంత్రం పెడుతూ వచ్చారనుకోండి, కంటిలో ఉన్న ఎరుపు, అంటే చాలామందికి ఎరుపు వస్తుంది, ఎర్రగా ఉంటాయి కంట్లు, అలాంటి వాళ్ళు కావచ్చు, లేదా కంట్లో గుచ్చుకుంటుంటుంది అలాంటిది కావచ్చు. ఎక్సెస్ ఆఫ్ ఓవర్ హీట్ అయ్యే దానికి ఏం చేస్తారంటే బాడీ కూల్ చేసుకునేదానికి ఈ కొన్ని చికెన్, పచ్చిమిర్చీలు, వంకాయ ఇలాంటివన్నీ మానుకోండి. అలా మానుకొని ఈ ఒక్క పొరలకి మీరు పెట్టుకుంటూ వచ్చారనుకోండి, ఆ పొరలు తొలగిస్తుంది. కంటిలో పువ్వులు వచ్చినా కూడా కంటి పుష్పం అంటారు, అది వచ్చినా కూడా మీకు తొలగిస్తుంది. ఇలాంటి సమస్య ఎవరికైనా ఉందనుకోండి, మీకు మీరుగా తయారు చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి డ్రాప్స్ లాగా మా దగ్గర దొరుకుతుంటుంది. దాన్ని కొరియర్ ద్వారా పంపిస్తుంటాము. ఈ ఒక వీడియోని మీకు మీరుగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.